Good evening, dear students of grade 10. Right now, today in this session, we are going to discuss very important concept that is about exercise 2.1 from polynomial chapters of grade 10 mathematics. Okay, so already 2.2 exercise లో మనం టూ మోడల్స్ కవర్ చేయడం జరిగింది. ఒక మోడల్ ఏంటంటే సమ్ ఆఫ్ జీరోస్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఇచ్చేసి మనల్ని క్వాడ్రాటిక్ పాలినామిల్ ఫైండ్ అవుట్ చేయడం. అలా కాకుండా ఇంకొక మోడల్ ఏంటంటే క్వాడ్రాటిక్ పాలినామియల్కి జీరోస్ ఫైండ్ అవుట్ చేసి తర్వాత రిలేషన్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియంట్ ఫైండ్ అవుట్ చేయడం. అవి ఆ టూ మోడల్స్. 2.1 ఎక్సైజ్ అంతా కూడా చాలా ఇంపార్టెంట్ సమ్స్ అండి. ఇది ఓన్లీ జస్ట్ ఒక ఐడెంటిఫికేషన్ మాత్రమే. ఇవి మనకి ఎగ్జామినేషన్లో మనకి 1 మార్క్లో అడిగే ఛాన్స్ ఉంటుంది. ఓకే, గ్రాఫికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, సో మనకి ఎక్సర్సైజ్ 2.1 అన్నది ఎక్కువగా 1 మార్క్ క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, అయితే ఆ పిక్చర్స్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి క్వశ్చన్ ఏమంటున్నాడో చూడండి. చాలా ఈజీ మీకు. ఓకే, మీకు ఆల్రెడీ చెప్పాను నిన్న ఒక ప్రీవియస్ వీడియో క్లాసెస్లో ఆ షేప్స్ ఏవైతే ఉంటాయో మనకి పారాబోలా షేప్స్ ఉంటాయని చెప్పాను, అవునా కదా? అంటే మనకు వచ్చినటువంటి ఈ షేప్ ఏదైతే ఉంటుందో ఒకటి ఓపెనింగ్ అప్వర్డ్, ఇంకోటి ఓపెనింగ్ డౌన్వర్డ్స్ ఉంటాయని చెప్పుకున్నాం. ఆ షేప్స్ని పారాబోలాస్ అంటారని కూడా చెప్పాం, అవునా కదా? అంటే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సిలో ఏ వాల్యూ బట్టి ఆ డైరెక్షన్ మారుతుంది అనమాట. ఏ అన్నది గ్రేటర్ దెన్ 0 కనుక వస్తే మనకి యూ షేప్లో వస్తుంది అనమాట పారాబోలా. అలా కాకుండా ఏ అన్నది లెస్ దెన్ 0 నెగిటివ్లో వస్తే రివర్స్లో వస్తుంది అనమాట పారాబోలా. అంటే మొత్తానికి ఆ షేప్ని మనం పారాబోలా షేప్ అంటాం. ఏమంటాం? పారాబోలా షేప్ అంటాం. అంటే క్వాడ్రాటిక్ పోలినామియల్ యొక్క షేప్ జనరల్గా ఏ షేప్లో ఉంటుందంటే పారాబోలిక్ షేప్, డిపెండింగ్ అపాన్ ఓపెనింగ్ అప్వర్డ్ అండ్ ఓపెనింగ్ డౌన్వర్డ్ బేసింగ్ ఆన్ ద ఏ వాల్యూ. ఏ గ్రేటర్ దెన్ 0, ఏ లెస్ దెన్ 0. అది పక్కన పెడితే ఇప్పుడు ఇచ్చినటువంటి గ్రాఫ్ నుంచి నెంబర్ ఆఫ్ జీరోస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో కూడా మీకు చెప్పాను. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? ఆ ఇచ్చినటువంటి కర్వ్ ఏదైతే ఉందో లేదా ఆ ఇచ్చినటువంటి ఆ గ్రాఫ్ ఏదైతే ఉందో ఎక్స్ యాక్సిస్ని ఎన్ని చోట్లయితే టచ్ చేస్తుందో అన్ని నెంబర్ ఆఫ్ జీరోస్ ఉంటాయి. మీకు ఆల్రెడీ చెప్పాను, ఇచ్చినటువంటి కరువు లేదా ఇచ్చినటువంటి పారాబోలా ఎక్స్ యాక్సిస్ని ఎన్ని చోట్లయితే టచ్ చేస్తుందో అన్ని నెంబర్ ఆఫ్ జీరోస్ ఉంటాయి. ఒక చోటే టచ్ చేస్తే ఒక జీరో ఉంటుంది, అంటే లీనియర్ పాలినామియల్. అలా కాకుండా రెండు చోట్ల కనుక టచ్ చేస్తే 2 జీరోస్ ఉంటాయి, క్వాడ్రాటిక్ పాలినామియల్. అలాగే 3 చోట్ల కనుక టచ్ చేస్తే 3 జీరోస్ ఉంటాయి, అంటే క్యూబిక్ పాలినామియల్ అనమాట. ఆ విధంగా మనం ఫైండ్ అవుట్ చేస్తాం. అంటే సింపుల్గా ఎక్స్ యాక్సిస్ని ఎన్ని చోట్లయితే టచ్ చేస్తుందో అన్ని నెంబర్ ఆఫ్ జీరోస్ అనమాట. క్వశ్చన్ మీరు ఇప్పుడు చూడండి, అర్థమైపోతుంది. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ జీరోస్, అంటే ప్రతి గ్రాఫ్కి కూడా నెంబర్ ఆఫ్ జీరోస్ ఫైండ్ అవుట్ చేయాలి ఇన్ ఈచ్ కేస్ ఫర్ ద ఫాలోయింగ్ అని చెప్పి అన్నాడు అనమాట. ఇప్పుడు ఒక్కొక్కటి చూద్దాం. అంటే నెంబర్ ఆఫ్ జీరోస్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అండి? ఇప్పుడే చెప్పాను, గ్రాఫికల్ సెక్షన్లో ఎక్స్ యాక్సిస్ని ఆ ఇచ్చినటువంటి కర్వ్స్ ఎక్స్ యాక్సిస్ని ఎన్ని చోట్లయితే టచ్ చేస్తాయో అన్ని నెంబర్ ఆఫ్ జీరోస్ ఉంటాయి అనమాట. ఇప్పుడు ఫస్ట్ బిట్ చూడండి, మీకు అర్థమైపోతుంది. ఎక్స్ ఎక్స్ డాష్, వై వై డాష్. అంటే ఎక్స్ ఎక్స్ డాష్ అంటే ఏంటి? పాజిటివ్ నెగిటివ్. అలాగే వై వై డాష్ అంటే పాజిటివ్ వై నెగిటివ్ వై. అది తెలుసు కదండి. నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ కేసులో చూస్తే వాడు ఇచ్చినటువంటి స్ట్రైట్ లైన్ ఉంచండి, ఇలా ఉంది స్ట్రైట్ లైన్. ఈ స్ట్రైట్ లైన్ అసలు ఎక్స్ యాక్సిస్ని ఎక్కడైనా టచ్ చేసిందా? లేదు కదా, అవునా కదా? వాడు ఇచ్చినటువంటి లైన్ ఇలా ఉంది. అసలు ఈ లైన్ వై యాక్సిస్ని టచ్ చేసింది తప్ప ఎక్స్ యాక్సిస్ని టచ్ చేయలేదు. కాబట్టి నెంబర్ ఆఫ్ జీరోస్ అన్నవి ఇక్కడ ఏం రాస్తాం? నో జీరోస్ అని రాస్తాం. అంటే ఇక్కడ జీరోస్ అన్నవి పాసిబుల్ అవ్వవు. ఎందుకు అవ్వట్లేదు? వాడు ఇచ్చినటువంటి లైన్ అనేది వై యాక్సిస్ని టచ్ చేసింది తప్ప ఎక్స్ యాక్సిస్ని టచ్ చేయలేదు. కాబట్టి జీరోస్ అన్నవి పాసిబుల్ కావు. అర్థమైంది కదండి? అలాగే ఇప్పుడు సెకండ్ దానికి రండి. సెకండ్ దానికి వస్తే మీరు అబ్జర్వేషన్, కర్వ్ ఇలా ఉండి ఇలా ఉంది. అంటే ఎక్స్ యాక్సిస్ని ఎన్ని చోట్ల టచ్ చేసింది? ఒక చోటే టచ్ చేసింది. వైని మనం పట్టించుకోకూడదు. వై అయితే ఇక్కడ టచ్ చేసింది, వైని మనం కన్సిడర్ చేయకూడదు. ఓకే, ఎందుకంటే పి ఆఫ్ ఎక్స్ అంటున్నాం కాబట్టి ఎక్స్లే చూడాలి. ఓకే, ఎక్స్ యాక్సిస్ని ఎన్ని చోట్ల టచ్ చేసింది? ఒక చోట టచ్ చేసింది. ఆ టచ్ చేసిన పాయింట్ ఏంటి? ఇదిగో ఇది. కాబట్టి ఎన్ని జీరోస్ ఉంటాయి? ఒక చోటే కాబట్టి 1 జీరో అనేది పాసిబుల్ అవుతుంది. ఎన్ని జీరోస్ పాసిబుల్ అవుతాయి దానికి? ఓన్లీ 1 జీరో ఈజ్ పాసిబుల్ అనమాట. దేనికి? దీనికి. అలాగే థర్డ్ బిట్ చూడండి, మీకు అర్థమవుతుంది. ఓకే, సేమ్ మళ్ళీ ఇక్కడ కూడా ఒక పారాబోలిక్ షేప్ ఇచ్చాడు. ఓకే, ఇక్కడ కూడా ఈ ఇచ్చినటువంటి కర్వ్ ఎక్స్ యాక్సిస్ని ఎక్కడ టచ్ చేసింది? ఇదిగో ఇక్కడ ఒక టచ్ చేసింది. అంటే నెగిటివ్ ఎక్స్ యాక్సిస్, అంటే నెగిటివ్ జీరో వస్తుంది అనమాట. అంటే ఇక్కడ ఒకటి, అలాగే ఇగో ఇక్కడ ఒకటి, అలాగే ఇక్కడ ఒకటి. అంటే 3 చోట్ల టచ్ చేసింది చూడండి. ఇక్కడేమో ఒక చోట టచ్ చేసింది. అంటే ఇది 1 జీరో ఉంటుంది కాబట్టి ఇది లీనియర్ పాలినామియల్ అనొచ్చలేదా? అలాగే ఇక్కడ 3 టైమ్స్ టచ్ చేసింది. అంటే 1, అలాగే 2 అండ్ అలాగే 3. అంటే ఈ 3 జీరోస్లో
2 జీరోస్ ఏమో పాజిటివ్, అవునా కదా? అలాగే ఒక జీరో ఏమో నెగిటివ్, ఎందుకంటే నెగిటివ్ సైడ్ ఉంది కాబట్టి. అంటే ఒక జీరో నెగిటివ్, 2 జీరోస్ పాజిటివ్. అంటే ఎన్ని జీరోస్ పాజిబుల్ అయ్యాయి మొత్తం? 3 జీరోస్ పాజిబుల్ అయ్యాయి. అంటే ఇది క్యూబిక్ పాలినామియల్. అర్థమైంది కదా? ఇది క్యూబిక్ పాలినామియల్కి చెందుతుంది అనమాట. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ డయాగ్రామ్ని మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కూడా ఒక పారాబోలా ఇచ్చాడు. అంటే ఇలా ఇవ్వకుండా ఇలా ఇచ్చాడు, అంటే ఏ గ్రేటర్ దాన్ 0 అనమాట. ఇది కూడా ఎక్స్ యాక్సిస్ని ఎక్కడ టచ్ చేసింది? ఇగో 1 టైం, అలాగే 2 టైం. అంటే 2 టైమ్స్ టచ్ చేసినా లేదా? అంటే ఎక్స్ యాక్సిస్ని 2 టైమ్స్ 2 పొజిషన్స్లో టచ్ చేసింది. కాబట్టి నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని ఉంటాయి? 2 ఉంటాయి అనమాట. ఆ 2 జీరోస్ కూడా ఎలా ఉంటాయి? రెండు ఒకే వైపు ఉన్నాయి, అంటే ఎక్స్ డాష్ వైపు ఉన్నాయి కాబట్టి రెండు కూడా నెగిటివ్లోనే ఉంటాయి. అర్థమైందా లేదా? రెండు జీరోస్ కూడా మనకి నెగిటివ్లో ఉంటాయి. అంటే ఇటు ఆల్ఫా అవ్వచ్చు, బీటా అవ్వచ్చు, రెండు కూడా నెగిటివ్ సైడే ఉంటాయి. ఎందుకంటే నెగిటివ్ వైపు 2 పాయింట్స్ దగ్గర టచ్ చేసింది కాబట్టి 2 జీరోస్ అనమాట. ఇది 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి ఇది ఏ టైపు? క్వాడ్రాటిక్ పాలినామియల్. ఇప్పుడు అర్థమైందా లేదా? క్వాడ్రాటిక్ పాలినామియల్, లీనియర్ పాలినామియల్, క్యూబిక్ పాలినామియల్. 3 జీరోస్, 1 జీరో అండ్ 2 జీరో. క్లియర్? నెక్స్ట్ ఇప్పుడు ఈ బిట్కి వస్తే ఇక్కడ చూడండి, మీకు అర్థం అవుతుంది. ఎక్స్ యాక్సిస్ని ఇచ్చిన కర్వ్స్ ఎక్కడెక్కడ టచ్ చేసాయి? ఇదిగో 1, అలాగే ఇక్కడ 2, అలాగే ఇక్కడ 3 అండ్ ఇక్కడ 4. పాలినామియల్ అంటే ఎక్కువ సార్లు టచ్ చేసినా లేదా? అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, y పక్కన పెట్టేయండి. అంటే ఎక్స్ యాక్సిస్ని ఇగో నెగిటివ్ ఎక్స్ యాక్సిస్లో ఏమో 2 టైమ్స్, పాజిటివ్ ఎక్స్ యాక్సిస్లో ఏమో 2 టైమ్స్. టోటల్ 1 2 3 4 టైమ్స్ ఎక్స్ యాక్సిస్ని టచ్ చేసింది కాబట్టి మనకి 4 జీరోస్ అన్న పాసిబుల్ అవుతాయి. ఆ 4లో రెండేమో నెగిటివ్ అనమాట. అంటే నెగిటివ్ జీరోస్ ఏమో 2 ఉంటాయి, అలాగే పాజిటివ్ జీరోస్ మనకి ఎన్ని ఉంటాయి? 2 ఉంటాయి. టోటల్ మనకి 4 వచ్చాయి లేదా? అంటే ఆ 4లో రెండేమో నెగిటివ్, ఆ రెండు నెగిటివ్స్ ఏంటి? ఈ రెండు అనమాట. ఇంకో రెండు ఉంది, ఆ రెండేంటి? పాజిటివ్, ఈ రెండు అనమాట. సో టోటల్ మనకి 4 జీరోస్ అనేవి పాసిబుల్ అవుతాయి అనమాట. అలాగే ఇక్కడ చూడండి, లాస్ట్ కేసుకి వచ్చేటప్పటికి ఇచ్చినటువంటి కర్వ్ ఎక్స్ యాక్సిస్ని ఎక్కడెక్కడ టచ్ చేసింది? ఇక్కడ టచ్ చేసింది, అలాగే ఇక్కడ కూడా టచ్ చేసింది, ఇక్కడ కూడా టచ్ చేసింది, అవునా కదా? ఎక్స్ యాక్సిస్ అంటే 1 2 3, అంటే ఇది 3 జీరోస్ ఉంటాయి అనమాట. ఎన్ని జీరోస్? 3 జీరోస్. అంటే ఇది ఏ టైపు? క్యూబిక్ పాలినామియల్. 3 జీరోస్ కాబట్టి క్యూబిక్ పాలినామియల్ అవుతుంది. ఈ 3 జీరోస్లో రెండేమో నెగిటివ్, అవునా? రెండు ఏమవుతాయండి? నెగిటివ్ జీరోస్ అవుతాయి. ఒకటేమో పాజిటివ్ జీరో అవుతుంది. ఎందుకంటే ఇటు సైడ్ ఒకటే ఉంది, ఇటు సైడ్ నెగిటివ్ ఉన్నాయి కాబట్టి నెగిటివ్ ఏమో 2 వస్తాయి, పాజిటివ్ ఏమో 1 వస్తుంది అనమాట. సో ఈ విధంగా మనం ఇచ్చినటువంటి గ్రాఫికల్ సెక్షన్ నుంచి నెంబర్ ఆఫ్ జీరోస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఎక్స్ యాక్సిస్ని ఆ కర్వ్ లేదా లైన్ అన్నది ఎక్కడెక్కడ టచ్ చేసింది, ఎన్ని చోట్ల టచ్ చేసింది అన్నది రాసి ఆ నెంబర్ ఆఫ్ కౌంట్ బట్టి అది ఏ టైపు డిసైడ్ చేసి ఆ అన్నింటిలో మళ్ళీ నెగిటివ్ వైపు ఎన్ని ఉన్నాయి, పాజిటివ్ వైపు ఎన్ని ఉన్నాయి చూసుకుంటే మీకు క్లియర్ కట్గా అర్థమవుతుంది అనమాట. సో ఇక్కడితో మనకి మ్యాక్సిమం కంటెంట్ అంతా అయిపోయింది. నెక్స్ట్ మనం ఎగ్జామ్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. ఓకే, 1 మార్క్ క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతాడో చూద్దాం నెక్స్ట్ క్లాస్. ఓకే, సో గుడ్ ఈవినింగ్, హ్యావ్ ఎ నైస్ డే.